క్రైస్తల మన పరిశుద్ధుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని యొక్క ధ్యానంలోకి ప్రతి ఒక్కరికి మన దేవుని పేరిట క్రైస్తల దేవుని రక్షణ కోసం దేవుడు ఇచ్చేటువంటి ఆ విడుదల కోసం ఎవరైతే కనిపెట్టుకొని ఉంటారో వాళ్ళని దేవుడు చూడకపోడు. నేనున్నా దేవుని వైపే చూస్తా ఉన్నా. ఆయన ఎప్పుడు కనికరిస్తాడా, ఆయన ఎప్పుడు నాకున్నటువంటి శ్రమల్లో నుంచి విడుదల చేస్తాడా అని కనిపెట్టుకొని ఉన్నప్పుడు ఆయన నన్ను చూడకుండా, నా ప్రార్థన వినకుండా నన్ను దాటి ముందుకు పోడు ఆయన. లేఖనాలలో గొప్ప స్థితిలో ఉన్నటువంటి గొప్ప రాజు నెబుకద్నెజరు అనేటువంటి రాజు తీసి పాడేసినట్టు చేసిండు. ఎవడైనా సరే దేవుని యొక్క వాక్యాన్ని వినకుండా త్రోసేస్తే ఒకనొక సందర్భంలో తప్పనిసరి అయిపోతుంది. పరిస్థితి అంతా భయంకరంగా ఉంటుంది. దేవుని వైపు చూస్తేనే మనకి విమోచన అనే పరిస్థితి దాపురిస్తుంది. ఈ రాజుకి అదే ఎదురుపడ్డది. మీ అందరి జీవితాల్లో దేవుడు ఏం చేస్తాడంటే తప్పక ఆయన రక్షణ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారా? తప్పకుండా ఆయన రక్షిస్తాడు. ఏ పరిస్థితి సరే, మనకున్నటువంటి పరిస్థితులు కావచ్చు, మనకున్నటువంటి అవివేకం కావచ్చు, వీడెవడు రా అని చెప్పనని పక్కకు పెట్టినటువంటి ఆ రోజు జీవితంలో నుంచి తీసేయండి. ప్రతిసారి అది జరిగిపోయింది ఆయన్ని ఆలోచన చేసుకొని నేను అట్లా చేసిన ఇట్లా చేసిన నా పరిస్థితి ఏమవుతుందో, ఏం కాదు, పరిస్థితి ఏమీ కాదు. ఆయన మనకుండగా వెనుక జరిగిపోయినటువంటి వాటిని ఆయన పట్టించుకోడు. మనం ఎందుకు పట్టించుకోవటం? ఆయన వద్దకు వచ్చినప్పుడు మనం అసలు పట్టించుకునే వద్దు వెనుకున్నటువంటి పరిస్థితుల్ని. కాకపోతే ఆ పరిస్థితిని ప్రార్థనలో ఎత్తి పట్టుకోవాలి. ఎట్లా అని దాచిపెట్టుకోవద్దు. ప్రార్థనలో మనము వెనుక చేసినటువంటి తప్పులు దేవుని సన్నిధిలో ఎట్లా ఎత్తి పట్టుకున్నాం అనుకోండి, ఆయన ఏం చేస్తాడంటే ఆ ఎత్తి పట్టుకున్న చేతిని పక్క తీసే. ఇప్పుడు నా దగ్గరకు వచ్చినటువంటి నా మనిషివి నువ్వు జరిగిపోయినటువంటి వాటిని ఎందుకు ఆలోచన చేసుకొని ఇంకా వాటిలోనే దిగబడిపోయి కూరుకుపోవటం ఎందుకు? ఆ జీవితం అనేది అవసరం లేదని చెప్పినని చేయాల్సినటువంటి పనిని చూపించి ఆయన నడిపిస్తాడు. అనుకున్నటువంటి వాటిని ఏ సందర్భంలో కూడా ఆలోచన చేసి వాటిని బట్టి అసలే కుంగిపోవద్దు. అడుగు ముందుకేసేటువంటి పరిస్థితులు అనేవి లేకుండా పోతాయి వాటిని ఆలోచన చేస్తే. కనుకనే వెనుకున్నటువంటి వాటిని మర్చిపోవాలా. ముందున్నటువంటి దేవుని యొక్క రక్షణ ఏదైతే ఉందో కనిపెట్టుకొని ఉండాలి. రాజుగారు చేసినటువంటి తప్పులను బట్టి దేవుని వైపు కళ్ళెత్తుతూ, ఆకాశము దేవుని సింహాసనం అంట, ఆ దేవుని వైపు ఇట్లా కళ్ళెత్తి 2 చేతులు దేవుని వైపు చూపించి సహాయం చేయవా అని అడుగుతాడు దేవుణ్ణి. లేఖనాన్ని ఒకసారి ధ్యానించుకుందాము. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 29వ వచనం. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని యొక్క బబులోను వెళ్ళి నగరమందు సంచరించుచుండగా రాజు, బబులోనను ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. ఈ రాజుగారి పరిస్థితి ఘోరమైన పరిస్థితి. ఏమనుకుంటా ఉండే, దేవుడు అప్పటికే తీర్మానం చేసిన రాజుగారి గురించి. ఏమని తీర్మానించిందంటే, నువ్వు మనిషివే, కాకపోతే పశువులాగా బతుకుతావు.
రాజుగారికి ఈ మాట చెప్తే, ఆహా వీడు బలం చెప్పిండ్రు, వీడికి ఒక అవార్డు ఇచ్చి పంపిణని చెప్తాడా? ఎంత ఉగ్రుడు అవుతుంది. గొప్ప స్థితిలో ఉన్నటువంటి అతని దగ్గరికి పోయి వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడాలనుకోండి, వాడు చెప్పినటువంటి వారిని నెమ్మదిగా అయితే పోలేదు, వానికి ఏదో ఒకటి హాని తలపెడతాడు. ఈ రాజుకి ప్రవక్త వచ్చి ఆ మాట చెప్తే తీసి పడేసినట్లు చేస్తాడు. ఏముందిలే ఇదంతా, ఈ పిక్చర్లు అయితే పొద్దున్న లేచి ప్రార్థన చేసుకుంటారు, ఈ తెలివి తక్కువ వాళ్ళు ఇల్లు వాకిలు వదిలిపెట్టి ఎప్పుడు పోయి దేవుని సన్నిధిలో దేవుడు అని మొక్కుతూ ఉంటారు, వీళ్ళది ఏముందని తీసి పడేసాడు. సో ప్రవక్త చెప్పినటువంటి దేవుని వాక్యాన్ని తీసి పడేస్తే 12 నెలలు గడిచిన తర్వాత ఏం జరిగిందంటే, ఈ రాజుగారి జీవితంలో ఉపద్రవం వచ్చి పడ్డది. 12 నెలలు గడిచిన తర్వాత, సేవకుడు చెప్పిన సంవత్సరము కాలము తర్వాత ఉపద్రవం వచ్చి పడుతుంది. ఎట్లా వచ్చి పడుతుంది అంటే, ఇక ఆ పట్టణం అంతా తిరుగుతూ ఉంటాడు. ఆ రోజు ఆ పట్టణం అంతా తిరుగుతా అనుకుంటాడు, ఆహా నేను కట్టించిన కదా ఈ ఊరంతా, ఈ పట్టణం అంతా నేను కట్టించిందే కదా, నాకెంత ఆలోచన ఉన్నది, నేను అంతటి మనగాడిని, ఈ గొప్ప పట్టణం నా పేరు మీదనే కట్టబడ్డది అని చెప్పినని మురిసిపోతా ఉంటాడు. మురిసిపోతా ఉన్నప్పుడు ఆ గడియలోనే ఆకాశంలో నుంచి ఒక స్వరం వినపడుతుంది. రాజుగారు, మీకు టైం వచ్చింది, ఆనాడు ప్రవక్త చెప్పిండు కదా, నువ్వు మనిషివే కాకపోతే పశువులాగా బతుకుతావు అని చెప్పిండు కదా, బయలుదేరిక పశువులాగా బతకడానికి బయలుదేరని ఆకాశంలో నుంచి ఒక స్వరము రాజుగారితో మాట్లాడుతూ ఉంటాడు. విన్న వెంబడే ఆ రాజుగారి పరిస్థితి ఏమవుతుందంటే, ఏం జరిగిందో తెలియదు, రాజుగారు అడవుల బాట పడతాడు. దేవుని యొక్క వాక్యము ఎలాగ జరుగుతూ ఉన్నదో చూడండి. దేవుని శక్తి తెలియనటువంటి ఒకనొక పరిస్థితిలో మనము కూడా తీసి పడేసినటువంటి వారమే. దేవుని యొక్క వాక్యాన్ని ఇదే ముందులే అని చెప్పనని త్రోసేసినటువంటి వాళ్ళమే. ఆయన శక్తిని, ఆయన ప్రభావాన్ని అనుభవించి తెలుసుకొని, ఆహా దేవుడు అంటే మరొకరు లేరు, ఈయనే అని చెప్పనని గుర్తించి ఆయనతో పాటు నడుస్తూ ఉన్నాం. ఇక రాజుగారికి టైం వచ్చింది కదా, అడవుల్లోకి పోతాడు. ఎక్కడున్నటువంటి రాజు ఎక్కడికి వచ్చాడు. సింహాసనం మీద కూర్చున్నప్పుడు సేవకుడు వచ్చి, నువ్వు పశువులాగా ప్రవర్తిస్తూ, మనిషివే పశువులాగా ప్రవర్తిస్తూ అని దేవుని వాక్యం చెప్తాడు. సరిగ్గా సంవత్సరము కాలము తర్వాత పరిస్థితి ఆ మాట నెరవేర్పులోనికి వస్తుంది. చెప్పబడినటువంటి దేవుని వాక్యము స్తోత్రం కలుగును కాక పరిశుద్ధుడైన దేవునికి. దేవుని వాక్యము సంవత్సరము కాలము తర్వాత నెరవేరటం మొదలు పెడతా ఉంది. ఆ సమయంలో రాజుగారు అడవులకు వెళ్తాడు. ఇక రాజుగారు ఈ పట్టణం ఎలాగైతే చూద్దామని బయలుదేరాడో అలాగే కాదు, పరిస్థితులు అన్నీ తలకిందులైపోయి మనుషుని రూపంలో ఉన్నటువంటి రాజుగారు, మనిషి పుట్టినటువంటి రాజుగారు పశువులాగా బ్రతకటం కొరకు అడవుల బాట పట్టి, అడవుల్లో గడ్డి వీరుకుంటా ఆ ఎండకి వానకి తడిచి ఎండి అడవుల్లో తిరిగి చివరకు వచ్చాలకే యెహోవా మాత్రమే, దేవుడు మాత్రమే, మనం కూడా పోయేటువంటి దారి ఏదైతే ఉందో ఆ దారిలో మనల్ని ఎవ్వరూ కూడా కదిలించలేరు. ఇదే మనకి స్థిరము, శాశ్వతము, మనము ఇక్కడనే క్షేమం పొందుకొని ఉంటాం అని చెప్పి నేను అనుకున్నటువంటి ఆ రోజుల్లో నుంచి ఇప్పుడు దేవుని మార్గంలో నిలబడిన ఈ రోజు వరకు దేవుడు అనేటువంటి విషయానికి అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి లేదప్పుడు. కానీ ఈ రోజు ఉన్నది. ఈ రాజుగారి పరిస్థితి కూడా అలాగనే అయిపోయింది. ఆయన అనుకోండు, నా దారి నాకున్నది,
నేను ఇక్కడనే ఉంటా, నన్ను ఎవరు ఏం చేయలేరు, నాకున్నటువంటి ఈ రాజ్యము స్థిరంగా ఉంటది, ఎప్పుడు నేనే పెత్తనం చేస్తా, నేనే ఉంటా, జనాల మీద అధికారం జనాయిస్తా, ఇష్టం వచ్చినట్లుగా కన్ను ముందు రాకుండా నాకు అధికారం రావడానికి కారకులైనటువంటి ప్రజల మీద కన్ను ముందు రాకుండా ఇష్టం వచ్చినట్లు ఎగురుతా, దూకుతా, తిరగబడతా, ఎవడు ఏది చెప్పినా కానీ పట్టించుకోను, ఒక పశువులాగానే ప్రవర్తిస్తా అని చెప్పినని ఉన్నాడు అక్కడ. ఉంటే దేవుడు కొడితే ఒక్క దెబ్బకి గోదల గుయ్యమంటే చూడండి, అట్లాగా పోయి అడవుల్లో అంటాడు. మనలో కూడా ఉన్నారు మరి అట్లాంటి వాళ్ళు, అక్కడనే ఉండి ఇక నన్ను ఎవరేం చేయలేదులే, నాకున్నటువంటి ఈ పరిస్థితులు ఇవన్నీ నాకు ఎప్పటికీ నికరంగా ఉంటాయి, శాశ్వతంగా ఉంటాయి ఇవన్నీ అని చెప్పని అనుకున్నటువంటి ఆ రోజు నుంచి ఇక చేతులు బిసుక్కునేటువంటి ఈ రోజు వరకు, ఇప్పుడంటే దేవుని మార్గంలో ఉన్నాం కాబట్టి పెద్దగా ఈ పరిస్థితులు అనేవి తక్కువగా ఆలోచన చేయడానికి అవకాశం లేదు. సరి అయినటువంటి మార్గం ఇది. ఆ పరిస్థితి నుంచి ఈ పరిస్థితికి వచ్చి ఇప్పుడు అక్కడ ఉన్న దానికంటే ఇక్కడ ఉన్నదే మేలైంది అని చెప్పేటువంటి ఈ రోజు వరకు కూడా ఆయన రక్షణ అనేది ఏం చేస్తుందంటే ఆయన మార్గంలో నిలబడటం కొరకు పనిచేస్తూ ఉంటది. అక్కడ ఉన్నటువంటి రాజుగారు ఆ త్రోవలో ఆ పరిస్థితుల్లో నుంచి ఈ దేవుని మార్గంలోనికి వచ్చేంత వరకు, అంటే దేవుని వైపు నేత్రాలు ఎత్తి, ఆయన నేత్రాలు దేవుని వైపు ఎత్తి దేవుడు మాత్రమే రక్షించగలడు అని చెప్పేటువంటి ఆ సమయం వరకు ఆయన పరిస్థితి ఏమవుతా ఉన్నదంటే తల్ల కిందులు అవుతా ఉన్నది, కిందకి మీదకి అవుతా ఉన్నది. అట్లాగైనప్పుడు ఏమని మాట్లాడుతా ఉన్నాడో చూడండి. దానియేలు గ్రంథంలో 4వ అధ్యాయము 35వ వచనం. దానియేలు గ్రంథం 4:35. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించేవాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడనూ సమర్థుడు కాదు. ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చును, రాజ్య సంబంధమైన ప్రభావమును నా ఘనతయు నా తేజస్సును నాకు కలుగును. నా మంత్రులను నా క్రింది అధిపతులను నా యొక్క ఆలోచన చేయవచ్చును. నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరీ ఎక్కువ ఘనత నొందుతుంది. పరిస్థితి చేజారిపోయినటువంటి సమయం మొదలుకొని తిరిగి ఆ పరిస్థితిలో చేజెక్కించుకొని ఆ చేజెక్కించుకున్నటువంటి పరిస్థితిలో అంతకు ముందు ఉన్నటువంటి పేరు కంటే మరీ ఎక్కువ ఘనత ఈయన పొందుకున్నాడట. ఆమె దేవుని పరిశుద్ధతకు శాశ్వత కాలము స్తోత్రము కలుగును కాక. ఎంత గొప్ప శక్తి కలిగినటువంటి దేవుడు చూడండి ఒకసారి. అన్య జనాంగానికి అధిపతిగా ఉన్నటువంటి నెబుకద్నెజరు రాజు నుండి ఒకనొక సమయంలో చెప్పబడినటువంటి దేవుని మాటని త్రోసివేశాడు. అదే రాజు ఆ చెప్పబడినటువంటి మాట నెరవేరిన తర్వాత ఆ రాజు జీవితంలో ఆ మాట ఎప్పుడైతే నెరవేరిందో అప్పుడే జరుగుతా ఉన్నదంటే నా రాజ్య సంబంధము నా ఘనతలు నా తేజస్సును నాకు అంతకు ముందు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు ఏవైతే ఉన్నాయో వాటికి మించినటువంటి ప్రభావం అనేది నేను పొందుకున్నా. ఎందుకు పొందుకున్నా? ఈయన సర్వోన్నతుడు, ఆకాశంలో ఉంటాడు అని ఆకాశము తట్టు ఆయన నేత్రాలతో పాటు చేతులెత్తి దేవుడు యేసు ప్రభు మాత్రమే అని ఒప్పుకున్న తర్వాత ఆయన స్థితి ముందున్నటువంటి స్థితి కంటే హెచ్చించబడ్డది. పరిస్థితి ఏమో పశువులాగా మారిపోయింది. ఆ పశువులాగా మారినటువంటి మనుషుడు తిరిగి మరలా తన రాజ్యానికి వచ్చి అంతకు ముందున్నటువంటి రాజ్య ప్రభావము మరి ఇంకా ఏమైపోయిందంటే ఎక్కువ వృద్ధిలోనికి వచ్చింది.
దేవుడు వాగ్దానం చేసేటువంటి వాక్యము ఈ రోజున మన వాక్య ధ్యానంలో భాగంగా ఏమిటంటే, ఎవరైతే ఆయన రక్షణ కొరకు కనిపెట్టుకొని ఉన్నారో వారి మీదకి ఆయన రక్షణ అనేది వచ్చి నిలబడుతుంది. వారి మీదకి వచ్చి నిలబడుతుంది. నువ్వు దేవునికి దూరంగా ఉన్నవా, దేవుని వంశంలో చేరిన మనుషుడువా అని చూడడం. ఆయన వైపు ఎవరైతే కళ్ళెత్తి పైకి చూస్తా ఉన్నారో వారి మీదకి ఆయన రక్షణ దిగి వస్తుంది. ఈరోజు మన దేవుని వాగ్దానము ధ్యానించుకున్నాము. ఆదికాండము 49వ అధ్యాయము 18వ వచనం. యెహోవా నీ రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాను. దేవుని రక్షణ కొరకు కనిపెట్టి ఉంటే దేవుడు కూడా ఏం చేస్తాడంటే ఆ మనుషుల్ని ఎక్కడున్నా సరే, పశువు లాంటి పరిస్థితిని మనము పొందుకొని ఉన్నా సరే తీసుకొచ్చి ఉన్నతమైనటువంటి స్థితి, అంతకు ముందున్న దానికంటే ఎక్కువ, అంతకు ముందున్నది ఇస్తే వాడి దానికే వచ్చింది లేరా అని చెప్పుకుంటాం. అట్లా కాదు, అంతకు మించి వస్తే ఆయన దేవుడని ఒప్పుకుంటాం. ఆమె రాజు ఒప్పుకుంటా ఉన్నాడు. యెహోవా యొద్దనే కనిపెట్టుకొని ఉంటే రక్షణ దొరుకుతుంది. ఆమె కనిపెట్టుకొని ఉన్నారు కదా, ఆయన రక్షిస్తాడు, ఆయన విమోచిస్తాడు. ఆయన విమోచించుటకు సమర్థుడు. బలము లేనటువంటి దేవుడు కాదు, చాలా లేనటువంటి దేవుడు కాదు. ఏదైనా సరే ఆయన తీర్మానంలో, ఆయన ఉద్దేశంలో, ఆయన కళ్ళల్లో ఉన్నదనుకోండి. ఆయన కళ్ళల్లో ఉంటే జరిగిపోయినట్లే అది. ఆమె సాధించగలిగినటువంటి దేవుడు. ఆ పరిశుద్ధుడైన దేవునికి ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, పరలోకపు దయగలిగిన తండ్రి, ఈ ఉదయకాల వాక్యమును పరిశుద్ధుడా మీరు కట్టి ఫలింపచేసి మీ శ్రేష్టమగినటువంటి మార్గమునకు ఎడముగా అన్య జనాంగంలో, అలాగే మీ రక్షణ కొనసాగించేటువంటి వారు కొనసాగించలేక ఎందరైతే తండ్రి దూరముగా ఉంటూ ఉన్నారో అటు వారిని అందరినీ కూడా ఇప్పుడు దర్శించి వారి జీవితాలలో ఉన్నటువంటి అయ్యా ఇదిగో కడు దుర్భరమైనటువంటి పరిస్థితుల నుంచి వారిని విడిపించమని, నెబుకద్నెజరు అనేటువంటి రాజుని నీ శక్తి చేత, నీ పరలోకపు బలము చేత అడవుల మధ్యలో తిరుగులాడుచున్న మనుషునికి గొప్ప స్థితిని కలగజేసినటువంటి మహాదేవుడము, నీ స్వాస్థ్యము నీ యందు నిరీక్షణ ఉంచి నీ కొరకే కనిపెట్టుకొని ఉన్నటువంటి వారిని తండ్రి దయతో జ్ఞాపకము చేసుకొని దర్శించి వారిని విమోచించమని, వారిని రక్షించమని మీ పరిశుద్ధ నామం నాకు ప్రార్థిస్తూ యేసు దయగలిగిన నామంన ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుని కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.